హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంవీసిటీ రివ్యూస్. ఇప్పుడు నేను మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. అదే రవితేజ రీసెంట్ మూవీ బచ్చన్ రివ్యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నేను మళ్ళీ ఇట్లాంటి వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉండాలంటే మీరు నా ఛానల్ ఎంవీసిటీ రివ్యూస్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్తే, ఈ మూవీ చూసిన తర్వాత నాకు ఎట్లా ఫీలింగ్ వచ్చిందంటే, రవితేజ లైఫ్ టైంలోనే ఇట్లాంటి బోరింగ్ మూవీ తీసి ఉండడేమో అనిపించింది. ఇక పైన కూడా ఇంకా తీయడేమో అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ అంతా ఒక ఓల్డ్ మ్యూజిక్ పైన డిపెండ్ అయి ఉంది. అందరూ ఓల్డ్ సాంగ్స్ వింటుంటారు, క్యాసెట్లో వేసుకొని వింటుంటారు. ప్లస్ అందరికీ కనెక్షన్ కూడా మ్యూజిక్ బేసిస్లోనే ఉంటుంది. ఇప్పుడు రవితేజ హీరోయిన్ వాళ్ళ ఫాదర్ని ఇంప్రెస్ చేయడానికి ఒక సాంగ్ పాడతాడు, ఆయనకు ఫేవరెట్ సాంగ్. మళ్ళీ విలన్ వాళ్ళ మదర్ని ఇంప్రెస్ చేయడానికి కూడా సాంగ్ తోటే కనెక్ట్ అవుతాడు. ఇక లాస్ట్ సీన్లో వచ్చేసి విలన్ జగపత్ బాబు ఉంటాడు. వాళ్ళ మదర్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఎవరు కనుక్కోవడానికి కూడా మళ్ళీ ఆయన ఒక సాంగే వాడతాడు. ఈ థర్డ్ సీన్ అయితే ఎట్లుందంటే, ఇంకా ప్రతిసారి రవితేజాన్ని పెడితే ప్లాట్ అనేది స్పాయిల్ అయిపోతుందని చెప్పి జగపత్ బాబుని పెట్టినట్టు అనిపించింది. ఇంకా ఇదంతా పోతే ఒక సిల్లీ థింగ్ ఏంటంటే, తనికెళ్ళ బర్ని రవితేజ వాళ్ళ ఫాదర్ ఉంటాడు. ఆయన అమితాబ్ ఫ్యాను. అయితే అమితాబ్ మూవీలో ఉన్న క్యారెక్టర్స్ అందరూ అన్ని నేమ్స్ వాళ్ళ ఫ్యామిలీలో క్యారెక్టర్స్కి పెట్టుకుంటాడు. సో అసలు నాకైతే ఇది ఎంత సిల్లీ అనిపించిందంటే, అంటే ఆ రోజుల్లో ఆధార్ కార్డ్ లేదు కాబట్టి అట్లా నడిచింది. ఇప్పుడైతే అది అసలు వీలే కాదు. ఎవరైనా ఫ్యాన్ అంటే వాల్స్లో ఫోటో పెట్టుకుంటారు, బెడ్రూమ్లో ఫొటోస్ పెట్టుకుంటారు, వాష్రూమ్స్లో సాంగ్ పాడుకుంటారు. కానీ ఇట్లా ఉంటుందా అని అనిపించింది. ఇంకా ఫస్ట్ హాఫ్ చూసేసి ఇది వేస్ట్, ఇంకా ఈ మూవీ ఫట్ అని చెప్పి బయటకు వెళ్దాం అనుకునేటప్పుడు అప్పుడు ఒక రైడ్ స్టార్ట్ అయింది. ఈ మూవీ అంతా ఒక ఐటీ రైడ్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు హీరో ఒక ఐటీ ఆఫీసరు విలన్ ఇంట్లోకి బ్లాక్ మనీ పట్టుకోవడం కోసం రైడ్కి వెళ్తాడు. సో ఆ రైడ్ బేసిస్లోనే ఈ మూవీ మొత్తం ఉంటుంది. ఇంకా అదంతా సీక్వెన్స్ అంతా కూడా అంత బాగా ఏం లేదు. నేను రవితేజ అంటే మంచి మంచి యాక్షన్ సీన్స్ ఉంటాయేమో అనుకున్నా, కానీ ఒకటే సీన్ ఉంది, అది కూడా పెద్ద థ్రిల్లింగ్ ఏం లేదు. మళ్ళీ ఆ ట్రెజర్ ఫైండింగ్ సీన్స్ అయితే ఈ అన్ని చోట్ల ముందు మనం ఎక్కడో చూసినవే ఉన్నాయి. అందులో కూడా పెద్ద సర్ప్రైజు థ్రిల్ అంటూ ఏం లేదు. మా అంటే ఇప్పుడు బ్లాక్ మనీ దాచుకునే వాళ్ళు బెడ్ కిందనో, థింగ్స్లోనో, ఫ్లవర్ వాజ్లోనో, లేకపోతే అప్పర్ రూఫ్లోనో, ఫ్లోర్లోనో, బేస్మెంట్లోనో ఇలా దాస్తారు. వాటిని కనిపెట్టడానికి పెద్ద థ్రిల్ ఏముంటుంది. దీన్ని అసలు ఈ ప్లాట్ మీద ఒక మూవీ తీయడం కూడా ఒక వేస్ట్. ఆల్రెడీ చాలా మూవీస్ వచ్చాయి, చూసే వాళ్ళకి బోర్ కూడా కొట్టేసింది. సాహసం కన్నా మించింది అయితే ఈ ప్లాట్లో సినిమా అనేది ఇంతవరకు రాలేదు. సో సాహసాన్ని మించి అయితే ఈ మూవీ అసలు లేనే లేదు. ఇంకా ఇదంతా పోతే ఇదంతా ఒక ఎత్తు, ఆ సాంగ్స్ టార్చర్ ఒకటి. ఇప్పుడు హీరో వెళ్ళి హీరోయిన్తో మాట్లాడంగానే నెక్స్ట్ ఒక సాంగ్ స్టార్ట్ అయిపోతుంది. డిఫరెంట్ లొకేషను, డిఫరెంట్ కాస్ట్యూమ్స్, డిఫరెంట్ స్టెప్స్. కానీ ఎంత చిరెత్తుకు వస్తుంది అంటే ఒక్కటి కూడా హైలైట్ సాంగ్ అనేది లేనే లేదు. మళ్ళీ ఇప్పుడు ఫస్ట్ హాఫ్ మొత్తం హీరోయిన్ చూసే ఇరిటేట్ అవుతుంటుంది, బాగా ఆమె కోపం వస్తుంటుంది. కానీ ఈయనేమో నువ్వే చాలా బ్యూటిఫుల్, నువ్వే ఇది అని చెప్పి ఫ్లర్ట్ చేసుకుంటూ లవ్ చేసుకుంటూ తిరుగుతాడు. సో ఇదంతా ఒక సీక్వెన్స్ అయిపోతుంది. ఇంకా సెకండ్ హాఫ్లో మొత్తం ఫ్లేట్ ఫిరాయిస్తుంది. ఎట్లా అంటే హీరో ఉన్న చోటుకి ఎత్తుక్కొని వచ్చి మరి హగ్మీ అని చెప్పి పడిపోతుంటుంది. అదైతే ఆ సీన్లు అయితే చాలా అండర్ రేటెడ్గా ఉన్నాయి. నాకైతే అసలు ఆ హీరోయిన్ ఎవరో కానీ అసలు యాక్టింగ్ బాగా చేయలేదు. అసలు ఏమీ బాగాలేదు మూవీ అయితే. నేనైతే చాలా డిసప్పాయింట్ అయ్యా ఈ మూవీ చూసి. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అయితే 2/5. మీరు మరీ ఇంకా నేను తెలుగు సినిమానే చూడాలి, నేను రవితేజ ఫ్యాన్ని, నేను రవితేజ మూవీ చూసి తీరాలి అనుకుంటే ఈ మూవీ ఒకసారి చూడండి. సో థ్యాంక్స్ ఫర్ లిజనింగ్ టు ద రివ్యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నేను మళ్ళీ ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉండాలంటే నా ఛానల్ ఎంవీసిటీ రివ్యూస్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.